హాయ్, హలో, నమస్తే మిత్రమా. ఒక మంచి విషయం. ఈ ప్రపంచంలో చాలా పక్షులు ఉన్నప్పటికీ కాకికి మాత్రమే ఎంతో గౌరవం దక్కింది. కాకిని కాలజ్ఞాని అని అంటారు. వేకువజామునే అంటే బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానమాచరించే పక్షి కాకి మాత్రమే. కావు కావుమని అరుస్తూ అంటే ఏమిటో తెలుసా? ఈ బంధాలు, ఈ సిరి సంపదలు ఏవి నీవి కావు నాయనా, ఏది శాశ్వతం కావు నాయనా అని అందరికీ గుర్తు చేస్తూ బోధిస్తూ అందరినీ తట్టిలేపే పక్షి కాకి మాత్రమే. ఎక్కడైనా ఆహారం కనిపిస్తే అందుబాటులో ఉన్న కాకులన్నిటికీ సందేశాన్ని పంపించి గుంపులు గుంపులుగా కూడి అన్ని కాకులు కలిసి ఆహారాన్ని ఆరగిస్తాయి. అంత గొప్ప స్నేహపూర్వకంగా ఉండే పక్షి కాకంటే. శత్రువులను గుర్తించిన వెంటనే అన్ని కాకులకు సందేశాన్ని పంపించి సంఘటితంగా పోరాటం చేసే పక్షి కాకి ఒక్కటే. ఇంకొక ముఖ్యమైన విషయం, ఆడకాకి కానీ మగకాకి కానీ కలవడం కూడా పరుల కంట పడకుండా ఎంతో గోప్యంగా కలుసుకుంటాయి. అంత గుప్త జ్ఞానం కాకులకు ఉండడం చెప్పుకోదగ్గ విషయం మిత్రమా. మన మానవుల కంటే ఎంతో ఉన్నతమైన జ్ఞానం గల పక్షి కాకి ఒక్కటి మాత్రమే. ఇంకొక విషయం, ఒక కాకి మరణిస్తే అన్ని కాకులు గుమికూడి సంతాపం తెలియజేస్తూ కాసేపు అరుస్తూ స్నానమాచరించిన తరువాతే గూటికి చేరే పక్షి ఏకైక పక్షి కాకి. సూర్యాస్తమయం సమయానికి గూటికి చేరే సలక్షణమైన అలవాటు గల సమయపాలన కాకులదే. అంతేకాదు, సూర్యాస్తమయం తరువాత ఆహారం కూడా ముట్టని సద్గుణం కూడా కాకులదే మిత్రమా. కాకులు లేని ప్రదేశమే లేదు. ఈ భూమిపై కాకులు పళ్ళు తిని మరో చోట విసర్జన చేస్తే అక్కడ బీజం పడి మొలకెత్తి మొక్కలుగా పెరిగి మహావృక్షాలుగా పెరుగుట వలన మనకు పచ్చని ప్రకృతి విస్తరింపజేసి పరిరక్షించుకోవడంలో కాకుల పాత్ర చాలా గణనీయమైంది. కాకులు అరిస్తే ఎవరో మనకు కావలసిన బంధువులు వస్తారని, అందుకే కాకి మన ప్రాంగణంలో అరుస్తుందని పెద్దలు చెబుతుంటారు. అంతేకాదు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కూడా, అంటే భూకంపాలు తుఫానులు వచ్చే ముందు కాకులు సూచనలు ఇస్తూ ఉంటాయి. గ్రహణం సమయంలో కాకులు గూటికి చేరి గ్రహణం విడిచాకే స్నానమాచరించి బయటకు ఎగురుతాయి. అందుకే కాకిని కాలజ్ఞాని అని అంటారు. ఆ కాలం పెద్దలు భోజనం చేసే ముందు మొదటి ముద్ద బయట గోడపై పెట్టి కాకిని పిలిచేవారు. మానవ జీవన పరిణామములు కొన్ని తరాలను గుర్తుపెట్టుకొని సాక్షిభూతంగా ఉండే పక్షి కాకి. ఎక్కువ కాలం జీవిస్తుంది కనుక కాకి కలకాలం జీవిస్తుందని శాస్త్రంలో చెప్పబడింది మిత్రమా. చిరకాల జీవి కాకి. ధన్యవాదాలు. రేపు ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.